హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా. స్వీ స్వీట్ షాప్ స్టైల్‌లో ఇంట్లోనే మనం చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి ఈ హల్వాని. ఎంతో టేస్టీగా ఉంటదండి. మన పిల్లలు స్వీట్ అడిగినప్పుడు, మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే సూపర్‌గా ఉంటదండి. చాలా బావుంటది. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్‌నయితే బౌల్‌లో వేసుకుంటున్నానండి. కప్పు కార్న్ ఫ్లోర్‌కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. ముందుగా ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి కార్న్ ఫ్లోర్‌ని. మొత్తం అంతా ఉండలు లేకుండా కలిపేసుకొని వా ఇంకో కప్పు అయితే ఇంకో కప్పు వాటర్ వేసుకోవాలండి. అలా 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వేసుకున్న వాటర్‌ని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఇలా కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌కి ఒక కప్పు ఒక 2 కప్పులు పంచదార తీసుకుంటున్నానండి. ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌కి 2 కప్పులు పంచదార తీసుకుంటున్నానండి. హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. మొత్తం అంతా పంచదార అంతా కరిగిపోయేదాకా కలిపేసుకుందామండి. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ఉంది కదా! మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ వాటర్‌నంతా ఈ పంచదార వాటర్‌లో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం ఓపికగా అలా తిప్పుతానే ఉండాలండి గరిటె. తిప్పి కొలిది అది దగ్గర పడతదండి ఈ హల్వా. ఇలా అయితే దగ్గర పడింది కదా! ఇలా ఇలా దగ్గర పడుతదండి. ఇలా ఓపికగా మనం తిప్పుకుంటా ఉండాలండి గరిటెతో. ఇప్పుడైతే ఒక అరకప్పు నెయ్యినండి 2 స్పూన్లు 3 స్పూన్లు చొప్పున వేసుకుంటూ కలుపుకుంటా ఉండాలండి. ఈ అరకప్పు నెయ్యి కూడా అందులో వేసుకుంటూ కలుపుకుంటా ఉండాలి. అంతా ఒకేసారి వేసేసుకోకూడదండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటా ఉండాలండి. అలా కలుపుకుంటా ఉంటే మనకి దగ్గర పడద్దండి ఈ హల్వా. అలా బాండీ నుంచి మొత్తం అంతా సపరేట్ అయిపోవాలండి. అలా సపరేట్ అయ్యేదాకా మనం ఇలా కలుపుకుంటానే ఉండాలి. ఇలా మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకోవాలి. ఇలా చూసారు కదా! ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఈ రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని, ఇలా కలిపేసుకొని ఇందులో అయితే మనం జీడిపప్పు చిన్న ముక్కల కింద అయితే కట్ చేసామండి. అవి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనకు మొత్తం అంతా బాండీ నుంచి మొత్తం ఈ మిశ్రమం అంతా సపరేట్ అయిపోవాలండి అంటుకోకుండా. ఆ విధంగా దగ్గర పడేదాకా మనం ఇలా గరిటెతో తిప్పుతానే ఉండాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌కైతే నెయ్యిని రాసుకుందామండి. మొత్తం ప్లేట్ అంతా కూడా అంచులను కూడా నెయ్యిని రాసేసుకుందామండి. మొత్తం ప్లేట్‌కి చుట్టుపక్కల కూడా అంతా రాసేసుకుందాం నెయ్యిని. ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న ఈ ఈ ప్లేట్‌లోకైతే మనం ముందుగానే తయారు చేసి పెట్టాం కదా! ఈ హల్వానైతే ఇందులో అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా పరిసేసుకుందామండి. ఇలాగా గరిటెకైతే నెయ్యిని రాసుకొని పరచండి. పరిస్తే మనకి అంటుకోకుండా ఉంటది. ఇలా మొత్తం అంతా పరిసేసుకున్నాం కదా! ఇప్పుడైతే జీడిపప్పు పలుకులనైతే ఇంకొన్ని వేసుకొని మొత్తం ఆ గరిటెతో అయితే ఇలా కిందకు ఒత్తేసుకుంటే అంటుకుపోతాయండి అవి. ఇలా అయితే ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తేసుకున్న దాన్నైతే మనం కొంచెం సేపు వేడి చల్లారిపోయిన తర్వాత అయితే మనకి దీని నుంచి సపరేట్ అవుద్దండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మొత్తం వేడంతా చల్లారిపోయింది. ఆ ప్లేట్లోకి అయితే బోర్లించేసుకున్నానండి. ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు ఒక చాక్ తీసుకుని చాక్‌కి అయితే నెయ్యిని రాసుకోవాలండి. నెయ్యిని రాసుకుని మనకు నచ్చిన షేప్‌లో ఇలా హల్వా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్‌లో మనకి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ కరాచీ హల్వాని.
మన షాప్‌లోనే కొనుక్కో అవసరం లేదండి. మన ఇంట్లో కూడా చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఈ ఈ ఈ కరాచీ హల్వా ఎంతో టేస్ట్‌తో పిల్లలు అడిగినప్పుడు, మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటదండి. మనకి ఇది పళ్ళు లేని ముసలివాళ్ళు కూడా చాలా ఈజీగా తింటారండి. అంత బాగుంటుందండి. మెత్తగా ఉంటది. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. ఈ ఈ ఈ కరాచీ హల్వా అయితే రెడీ అయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి సజెషన్ అవుతాయండి వీడియోసు. అలాగే ఈ రెసిపీ చ చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. మనం షాప్‌లోనే కొనుక్కోక్కర్లేదండి. మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.